హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని, ఆయురారోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఎండలు బాగా ఎక్కువైపోతున్నాయి. అసలు నేను ఈరోజు అన్నదానానికి వెళ్ళేటప్పుడు ఎండగా ఉంది కదా, వస్తారో రారో, సాయంత్రంలో పెట్టుకుంటే బాగుండేది. నాకు సాయంత్రం కొంచెం వేరే పని ఉండింది. సరేలే, ఇంకా యాక్చువల్గా అయితే ఇప్పుడు ఎండలు వచ్చినప్పటి నుంచి సాయంత్రం పూట 4 గంటలకు అలా వెళ్దాంలే అనుకుంటున్నా. అయినా నాకు సాయంత్రం పూట కుదరడం లేదు. ఉదయమే వెళ్ళాల్సి వస్తూ ఉంది. చూద్దాము. మొన్న కూడా అలాగే కదా, ఎండలో పోతే ఎవ్వరూ రాలేదని 3 దగ్గర తిరిగి పంచాను కదా, ఆ పరిస్థితి ఎలా ఉంటుందో అనుకుంటా వెళ్ళానమాట. సరే, ఎండ ఎక్కువగా ఉందని కొంచెం తల కూడా స్కార్ఫ్ కట్టేసా. అసలు అక్కడ నిలబడుకున్నాను. మా పిల్లలు ఏమో చూసినట్టున్నారు. అక్కడ పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, పాత స్కూల్ అది. సరే, ఇంకా వాళ్ళు వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి అందరిని పిలుచుకొచ్చేసారు అనమాట. అంటే అక్కడ ఒక్కరికి చెప్తే చాలు, అందరూ వచ్చేస్తారు. అసలు నిమిషంలో అయిపోయాయండి. కొంతమంది 2 తీసుకెళ్ళారు, ఇళ్ళలో ఉంటారు కదా వాళ్ళ కోసం. ఒక్క నిమిషంలో అన్నీ అయిపోయాయి. నాకు రాను పోనీ చెప్పాను కదా, నేను ఎప్పుడు రాను పోనే నాకు సమయం పడుతుంది. అంత ఎండలో కూడా చెప్పులు ఎవరు వేసుకురాలండి. మీరు ఒకసారి గమనించండి, మామూలు కాళ్ళకు గమనించండి. ఎవరో ఒకరిద్దరు తప్ప ఇంకెవరు వేసుకోరాలి చెప్పులు. అదేమంటారు, కాళ్ళవంట అంతే అలవాటు అయిపోయింది అనమాట. వాళ్ళ కాళ్ళు ఎండకు అలవాటు పడిపోయింది అట్లా అనమాట. పిల్లలు కూడా అలాగే వస్తాను, చిన్న బుడ్డ అమ్మాయి చూడండి, బుడ్డపిల్ల అయినా కూడా అలాగే ఎండలో వచ్చేస్తుంది. వాళ్ళకి చెప్పి అయిపోయాను. చాలాసార్లు చెప్తాను. అందుకని నేను కొంచెం నీడగా ఉన్న దగ్గర పెట్టుకుంటాను అనమాట. ఎండగా ఉంటుంది కదా అని కొంచెం నీడలో పెట్టుకుంటాను. తర్వాత ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించింది డాక్టర్ ఆలీ గారి కుటుంబ సభ్యులు. వారికి మన సంస్థ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని, పిల్లలు బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని, వాళ్ళ కోరికలన్నీ నెరవేరాలని, మన సంస్థ తరఫున ఇంకా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి ఎంతోమంది నిరుపేదలను ఆదుకోవాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. అలాగే నా సంస్థ తరఫున అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మన సేవా కార్యక్రమాలు నిరంతరము జరుగుతూనే ఉంటాయి. ఎంత ఎండైనా వానైనా కూడా జరుగుతూనే ఉంటాయి. నా సంస్థకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన డాక్టర్ ఆలీ గారి కుటుంబ సభ్యులకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇళ్ల నుంచి బయటికి రావద్దండి. అసలు 5 గంటలైనా కూడా ఎండలు మండిపోతున్నాయి. సాయంత్రం 5 అయినా కూడా ఎండ తగ్గడం లేదు. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి.